ఈ లెమన్స్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఆ ఇంటి దగ్గర చెట్టు ఉంది. సో, ఇందులో మంచిగా నీట్‌గా ఉన్నాయి వరకు బ్యాగ్‌లో స్టోర్ చేద్దాము. అండ్ మిగిలినవి రసంలాగా తీసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై లైఫ్ స్టైల్. ఈ గిన్నె నిండా నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం వెనిగర్ వేసాను. వెనిగర్ వేసి కొంచెం పెద్దగా ఉన్న నిమ్మకాయలన్నిటిని ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. అలా ఉంచడం వల్ల కొంచెం దీనిపైన పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకుందాం, మంచిగా తుడుచుకుందాం వాటర్ అది లేకుండా. సో నీట్గా తడేమీ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇందులో వాటర్ తీసేస్తాము. ఇలాగే నిమ్మకాయలన్నిటిని పొడి క్లాత్ తీసుకొని ఇవన్నీ తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకున్న నిమ్మకాయలు. సో ఇలా అయిన తర్వాత ఒక కప్లో ఆయిల్ తీసుకున్నాను. ఇది మనం వంటకి యూజ్ చేసే ఆయిలే. ఈ ఆయిల్ని కొంచెం లైట్గా ఇలా అప్లై చేద్దాం లెమన్కి. హెవీగా ఏం అక్కర్లేదు, జస్ట్ లైట్గా ఇలా రబ్ చేస్తే చాలు. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని మనం ఇప్పుడు జిప్ లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటాం. వీటిని మనం జిప్ లాక్ బ్యాగ్లో వేసుకుంటాం. ఇలా జిప్ లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి 6 months వరకు కూడా ఏం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్, నిమ్మకాయల్ని నేను ఒక 10 minutes లైట్ వేడిగా ఉన్న నీళ్ళల్లో పెట్టుకున్నాను. ఇలా ఒక 10 minutes పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ నిమ్మకాయలను కట్ చేసుకొని జ్యూస్ తీసుకుందాం. ఇలా లెమన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని స్క్వీజ్ చేసుకున్నాము. లెమన్స్ ఎప్పుడైనా సరే చేతితో పిండకండి, అలా చేస్తే ఖచ్చితంగా చేదు వస్తుంది. ఎప్పుడు ఇది తీసుకొని దీంతో జ్యూస్ కలెక్ట్ చేసుకోండి. నాకు ఇంత జ్యూస్ వచ్చింది. మనం గింజలు ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. ఈ బాటిల్ కూడా నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్నాను అనమాట. గాజు దాంట్లోకి తీసుకోవాలి. మనకి ఉప్పు, పసుపు ఎప్పుడు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇందులో కొంచెం లైట్గా ఉప్పు కలుపుతాను, చాలా కొంచెమే కలుపుతున్నాను. మనం ఈ బాటిల్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రీజర్లో కాదు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 నుంచి 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది జ్యూస్. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాము. ఇది నా దగ్గర ఇది చాక్లెట్ మాల్స్ కోసం అని ఎప్పుడో తీసుకున్నాను. ఇది ఉంది. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోండి. దీన్ని నీట్గా వాష్ చేసి తుడుచుకున్నాను అది లేకుండా. సో ఇప్పుడు లెమన్ జ్యూస్ని మనం ఇందులో పోతాము. ఈ లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం సాల్ట్ కలిపాను.
వీటిని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ట్రే ఉంటే ఆ ట్రే తీసుకోండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చూపిస్తాను మళ్ళీ ఎలా వచ్చాయనేది. ఇవి డిన్నర్ స్టోర్ చేసుకున్నాం కదా, సో ఇట్లా మంచిగా బ్లాక్స్ లాగా అయ్యాయి. వీటిని మనం ఒక కంటైనర్లోకి తీసుకుంటే ఎన్ని రోజుల వరకైనా 3 months వరకు పాడవకుండా ఉంటాయి. అండ్ మనం యూజ్ చేసుకునేటప్పుడు కూడా మనకు అవసరాన్ని బట్టి ఇలా బ్లాక్స్లా వేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఉంటాయి 3 months వరకు. మనం యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక బ్లాక్ వేసుకుంటే సరిపోతుంది.